ఈ వీడియోలో మనం చిన్నపిల్లలు కూడా తినగలిగే స్పైసీనెస్ లేకుండా పన్నీర్ పులావ్ అయితే చేసుకుందాం. అలాగే చేసుకునేటప్పుడు ఒక ఇంగ్రీడియంట్ షూట్ చేయడం మర్చిపోయాను. ఆ ఇంగ్రీడియంట్ ఏంటో కమెంట్ చేయండి. ఇది చూస్తూ 1947 చందమామ బుక్లోంచి ఒక చిన్న కథ అయితే తెలుసుకుందాం. పొట్టి పిచ్చుక కదండి. అనగనగా ఓ ఊర్లో ఒక పొట్టి పిచ్చుక ఉండేది. అదేం చేసింది? ఊరల్లా తిరిగి ఉలవగింజ, చేనల్లా తిరిగి శనగ్గింజ, పెరడల్లా తిరిగి పెసరగింజ ఇలాంటివి ఎన్నో గింజలు పోగు చేసుకుని కొట్టి కొట్టి కొండంత రొట్టె చేసుకుని చింత చెట్టు మీద కూర్చుని ఆ పిచ్చుక ఆ రొట్టెను ఎగరేసుకుంటూ తింటూ ఉంటే చీమ తలకాయంత మొక్క చెట్టు తొర్రలో పడిపోయింది. అప్పుడు ఆ పిచ్చుక ఏం చేసింది? వడ్రంగి దగ్గరికి వెళ్ళి వడ్రంగి అతి కష్టపడి కొండంత రొట్టె చేసుకుని తింటుంటే చీమ తలకాయంత మొక్క చెట్టు తొర్రలో పడిపోయిందోయ్. చెట్టు కొట్టి అది తీసి పెట్టాలోయ్ అంది. వడ్రంగి చీమ తలకాయంత మొక్కకే చెట్టు కొట్టాలా అని పకపకా నవ్వాడు. అప్పుడు ఆ పిచ్చుక ఎంతో కోపం వచ్చి తిన్నగా రాజు దగ్గరికి వెళ్ళి రాజుగారు అతి కష్టపడి కొండంత రొట్టె చేసుకుని తింటుంటే చీమ తలకాయంత మొక్క చెట్టు త్వరలో పడిపోయింది. తీసి పెట్టమని వడ్రంగిని అడిగితే తీయనన్నాడు. వడ్రంగిని దండించు రాజా అంది. రాజు కూడా నవ్వి ఇంత చిన్న పనికి వడ్రంగిని దండించాలా? దండించను పో అన్నాడు రాజు. అమ్మా వీడి పని ఇలా ఉందా అని ఆ పిచ్చుక వెంటనే లేళ్ల దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పింది. చెట్టు కొట్టమంటే వడ్రంగి కొట్టనన్నాడు. వడ్రంగిని దండించమంటే రాజు దండించలేదు. రాజుకు ఉద్యానవనం అంటే ఎంతో ఇష్టం. అది పాడు చెయ్యండి లేళ్ళు అంది. ఈ చీమ తలకాయంత రొట్టె ముక్కకి చక్కటి రాజపూల తోట పాడు చేస్తామా? చాలు చాలు పో అన్నాయి లేళ్ళు. అమ్మా వీటమ్మ కడుపు కాల ఈ వెధవలేళ్లకు ఇంత తెగులా అని ఆ పిచ్చుక ఏం చేసింది? బోయవాడి దగ్గరికి వెళ్ళి బోయాడు చీమ తలకాయంత రొట్టె ముక్క చెట్టు త్వరలో పడిపోయింది. తీయమంటే వడ్రంగి తీశాడు కాదు. వడ్రంగిని దండించమంటే రాజు దండించలేదు. రాజు పూలతోట పాడు చేయమంటే లేళ్ళు పాడు చేయలేదు. లేళ్ల కాళ్ళు విరక్కొట్టు బోయుడా అంది. ఇదంతా విని బోయవాడు ఈ పాటి భాగ్యానికి చెంగున గెంతులేసే కాళ్లను విరక్కొట్టాలా? బాగానే ఉంది వెళ్ళు అని పంపేశాడు. దాంతో పిచిక్కి కోపం ఎక్కువై ఎలక దగ్గరకు వెళ్ళి ఓ ఎలక ఓ సహాయం చేసి పెట్టాలి. చీమ తలకాయంత రొట్టె ముక్క చింత చెట్టు తొర్రలో పడిపోతే తీయమంటే వడ్రంగి తీశాడు కాదు. వాణ్ణి దండించమంటే రాజు దండించలేదు. రాజుగారి పూల తోటను పాడు చేయమంటే లేళ్ళు చేయలేదు. లేళ్ల కాళ్ళు విరక్కొట్టమంటే బోయవాడు విరక్కొట్టలేదు. బోయ చెప్పులు కొరికి పాడు చెయ్యలక అంది. ఎలక కూడా నా వల్ల కాదు పో అంది. అమ్మ దొంగముండా నీకెంత గర్వమే అని పిల్లి దగ్గరికి వెళ్ళి పిల్లి బావా చీమ తలకాయంత రొట్టె ముక్క చెట్టు త్వరలో పడిపోతే తీయమంటే వడ్రంగి తీయలేదు. వడ్రంగిని దండించమంటే రాజు దండించలేదు. రాజు పూల తోట చెడగొట్టమంటే లేళ్ళు చేయలేదు. లేళ్ళు కాళ్ళు విరక్కొట్టమంటే బోయవాడు విరక్కొట్టలేదు. బోయవాడి చెప్పులు కొరకమంటే ఎలుక కొరకలేదు. ఎలుకను వేటాడు పిల్లి అంది. నాకిప్పుడు చాలా పనులున్నాయి. ఇదే పనా ఏంటి అని పిల్లి వెళ్ళిపోయింది. అయ్యో దీని దర్జా మండ ఉండు దీని పని పడతాను అని తిన్నగా అవ్వ దగ్గరికి వెళ్ళి అవ్వ చీమ తలకాయంత రొట్టె ముక్క చెట్టు త్వరలో పడితే వడ్రంగి తీయలేదు. రాజు వడ్రంగిని దండించలేదు. రాజుగారి పూల తోటను లేళ్ళు పాడు చేయలేదు. లేళ్ల కాళ్ళు విరక్కొట్టమంటే బోయవాడు విరక్కొట్టలేదు. ఎలుక బోయవాడి చెప్పులు కొరకలేదు. పిల్లి ఎలుకను వేటాడలేదు. పిల్లి మీద వేడి పాలు పొయ్యవ్వా అంది. చీమ తలకాయంత రొట్టె ముక్క కోసం పిల్లి మీద పాలు పోస్తానా? చాలే అని అవ్వ కసిరిపొమ్మంది. ఏమీ తూలిపోతున్నావే మా అమ్మ అని తిన్నగా తాతయ్య దగ్గరికి వెళ్ళి చీమ తలకాయంత రొట్టె ముక్క తొర్రలో పడిపోతే వడ్రంగి తీయనన్నాడు. రాజు వడ్రంగిని దండించలేదు. లేళ్ళు రాజుగారి పూల తోటను పాడు చేయలేదు. లేళ్ల కాళ్ళు బోయి విరక్కొట్టలేదు. బోయ చెప్పులు ఎలుక పీకలేదు. అవ్వ పిల్లి మీద పాలు పోయలేదు. అవ్వను చితక్కొట్టు తాత అంది. అమ్మో నేనలా చేస్తానా? చెయ్యను పో అన్నాడు తాత. ఓహో నీకింత గర్వమా? సరే అని ఆ పిచ్చుక ఏం చేసింది? గబగబా ఆవు దగ్గరికి వెళ్ళి ఆవు పిన్ని చీమ తలకాయంత మొక్క చెట్టు త్వరలో పడిపోతే వడ్రంగి తీనన్నాడు. రాజు వడ్రంగిని దండించలేదు. రాజు పూల తోట లేళ్ళు పాడు చేయలేదు. లేళ్ళు కాళ్ళు బోయవాడు విరక్కొట్టలేదు. బోయ చెప్పులు ఎలుక కొరకలేదు. ఎలుకను పిల్లి వేటాడలేదు. పిల్లి మీద అవ్వ వేడి పాలు పోయలేదు. తాత అవ్వను చితక్కొట్టలేదు. తాత పాలు తీయడానికి వచ్చినప్పుడు ఫెడీమని తన్ను ఆవు అంది. అబ్బే నేనెలా చేయను సుమా అంది ఆవు. అప్పుడు పిచ్చుక విచారిస్తూ పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశానో ఎవరిని అడిగినా ఏమీ చేయనంటున్నారు ఎలాగో అని ఏడుస్తూ కూర్చుంది. ఇంతలో ఓ ఈగ
ఆ దారమ్మట వెడుతూ ఏం పిచ్చుక ఏడుస్తున్నావంటే పిచ్చుక జరిగిందంతా చెప్పి ఉపకారం చేసి పెట్టమంది. అప్పుడు ఈగ ఏం చేసింది, వెంటనే వెళ్ళి ఆవు చెవిలో దూరి నానా అల్లరి చేసింది. ఆవు ఆ బాధ భరించలేక తాతని తన్నింది. తాతకు కోపం వచ్చి అవ్వని చితక్కొట్టాడు. అవ్వకు వళ్ళు మండి పిల్లి మీద వేడి పాలు పోసింది. పిల్లి కోపం కొద్దీ ఎలుకను వెంటాడింది. ఎలుక భరించలేక బోయ చెప్పులు కొరికింది. బోయ ఆ కోపం తీర్చుకోవడానికి లేళ్ల కాళ్లను విరక్కొట్టాడు. లేళ్లు కోపం చేత రాజుగారి తోటను పాడు చేశాయి. రాజుకి బుద్ధి వచ్చి వడ్రంగిని శిక్షించాడు. వడ్రంగి చచ్చినట్టు చెట్టును నరికి తొర్ర తవ్వి ఆ చీమ తలకాయంత రొట్టె ముక్కను తీసి పిచుక చేతిలో పెట్టాడు. పిచుక మళ్ళీ ఎగవేసుకుంటూ ఆ రొట్టె ముక్కను కమ్మగా తిన్నది. భలే తమాషాగా ఉంది కదండి చందమామ కథలు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సర్లేండి, ఈ పన్నీర్ బిర్యానీలో ఏం మిస్ అయిందో నేనే చెప్పేస్తా. కారము, గరం మసాలా యాడ్ చేసినప్పుడు క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది, పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మరొక వంట వీడియో, మరొక చందమామ కథతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు. మీకు ఏ చందమామ కావాలో కమెంట్ చేయండి. ఆ చందమామ కథను డెఫినెట్గా నేను చెప్పడానికైతే ట్రై చేస్తాను మరొక మంచి కుకింగ్ వీడియోతో. బాయ్.